భారత్ స్వీడన్ మధ్య ద్వైపాక్షిక బంధం సరికొత్త మైలురాయిని తాకింది. ప్రధాని మోదీ స్వీడన్ పర్యటనలో ఇరు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగాల్లో సరికొత్త టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు ఇరు దేశాల ప్రధానులు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారాన్ని బహూకరించి గౌరవించింది. ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్నారు. మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ గగనతలంలోకి ప్రవేశించగానే స్వీడన్ ఎయిర్ ఫోర్స్ జెట్లు గౌరవ సూచకంగా ఎస్కార్ట్ చేశాయి. మోదీ విమానం గోథెన్బర్గ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే వరకు రక్షణ కల్పించాయి. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్ సన్ రెడ్ విమానాశ్రయానికొచ్చి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం మోదీ గౌరవ వందనం స్వీకరించారు. గోథెన్బర్గ్ లో భారత సంతతి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. స్వీడన్ ఒపెరా సింగర్ షార్లెట్ హుల్డ్ పాడిన వైష్ణవ జనతో భజన, విద్యార్థుల భరతనాట్యం, బెంగాలీ సంస్కృతి ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఇరు దేశాల సంబంధాల్లో అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని స్వీడన్ అందజేసింది. యువరాణి విక్టోరియా నుంచి మోదీ దీన్ని అందుకున్నారు. అనంతరం వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితరాలపై స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్ సన్తో మోదీ చర్చలు జరిపారు. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగాల్లో సరికొత్త టెక్నాలజీ కారిడార్ల ఏర్పాటుకు ఇరు దేశాల ప్రధానులు శ్రీకారం చుట్టారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా గ్రీన్ ట్రాన్సిషన్, భద్రత, ఎమర్జింగ్ టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మోదీ వెల్లడించారు. పరిశోధనలు, స్టార్టప్ వ్యవస్థల్ని బలోపేతం చేసేందుకు భారత్ స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. పారిశ్రామిక కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం ఉమ్మడిగా చేపట్టిన లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ 3వ దశను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వీడన్ సాంకేతికతను, భారత్ విస్తృత మార్కెట్ను జోడించి ప్రపంచానికి వాతావరణ పరిష్కారాల్ని అందించొచ్చని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ లాజిస్టిక్ సంస్థ మర్క్ చైర్మన్ రాబర్ట్ మర్క్ ఉగ్లాతో మోదీ సమావేశమై భారత్లో ఓడరేవుల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. భారత పోర్టుల మౌలిక సదుపాయాలు, మారిటైమ్ లాజిస్టిక్స్, గ్రీన్ షిప్పింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.